శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరం. ఓం నారసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః. ఓం దివ్యసింహాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం ఉగ్రసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్తంభజాయ నమః. ఓం ఉగ్రలోచనాయ నమః. ఓం రౌద్రాయ నమః. ఓం సర్వాద్భుతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం యోగానందాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం హరయే నమః. ఓం కోలాహలాయ నమః. ఓం చక్రినే నమః. ఓం విజయాయ నమః. ఓం జయవర్ధనాయ నమః. ఓం పంచాననాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం అఘోరాయ నమః. ఓం ఘోర విక్రమాయ నమః. ఓం జ్వలన్ముఖాయ నమః. ఓం జ్వాలామాలినే నమః. ఓం మహాజ్వాలాయ నమః. ఓం మహాప్రభవే నమః. ఓం నిటలాక్షాయ నమః. ఓం సహస్రాక్షాయ నమః. ఓం దుర్నిరీక్షాయ నమః. ఓం ప్రతాపనాయ నమః. ఓం మహాద్రంష్టాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం చండకోపినే నమః. ఓం సదాశివాయ నమః. ఓం హిరణ్యకశిపు ధ్వంసినే నమః. ఓం దైత్యదాన భంజనాయ నమః. ఓం గుణభద్రాయ నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం బలభద్రాయ నమః. ఓం సుభద్రకాయ నమః. ఓం కరాళాయ నమః. ఓం వికారాళాయ నమః. ఓం విఘత్రే నమః. ఓం సర్వకర్తకాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం త్రిలోకాత్మనే నమః. ఓం ఈశాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం విభవే నమః. ఓం భైరవాండ పరాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం కవిమాధవాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం వరప్రదాయ నమః. ఓం విశ్వంబరాయ నమః. ఓం అద్భుతాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం శ్రీ విష్ణవే నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అనగస్రాయ నమః. ఓం నఖాస్రాయ నమః. ఓం సూర్య జ్యోతిషే నమః. ఓం సురేశ్వరాయ నమః. ఓం సహస్రబాహవే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం మహానందాయ నమః. ఓం పరంతపాయ నమః. ఓం సర్వమంత్రకరూపాయ నమః. ఓం సర్వతంత్రాత్మకాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం సువ్యక్తాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం వైశాఖ శుక్ల భూతోత్థాయ నమః. ఓం శరణాగత వత్సలాయ నమః. ఓం ఉదారక్తికర్తే నమః. ఓం పుణ్యాత్మనే నమః. ఓం మహాత్మనే నమః. ఓం చండ విక్రమాయ నమః. ఓం వేదాత్రయ పూజ్యాయ నమః. ఓం భగవతే నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం శ్రీవత్సాంకాయ నమః. ఓం నివాసాయ నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగన్మయాయ నమః. ఓం జగత్యాలాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం విరూప ప్రభువే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం శృకేశరినే నమః. ఓం పరతత్థాయ నమః. ఓం పరంధామ్నే నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం లక్ష్మీ నృసింహాయ నమః. ఓం
శర్మాత్మనే నమః. ఓం ధీరాయ నమః. ఓం ప్రహ్లాద పాలకాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. స్వస్తి. ఇక్కడితో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి పూర్తయింది. ఈ అష్టోత్తరాన్ని ప్రతి శుక్రవారం ఒక్కసారి చదవడం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం జరుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామిని అనుకోకుండా దర్శించినా, అనుకోకుండా అష్టోత్తరం చదివినా మనకు లక్ష్మీ కటాక్షం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పవచ్చు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.